యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దీన్ని నేను చెప్పే మాట వరకు నోట్ చేయండి. ఇది వాగ్దానం. నూతన స్వభావమును మీకు కలగజేసేదను. వాగ్దానాలు ఏవో తెలుసుకోవాలి. భక్తులతో చెప్పుకున్న మాటలు వాగ్దానాలు కావు. అందరు చెప్పండి ఇప్పుడు, నూతన స్వభావము మీకు కలగజేసేదను. ప్రక్కనలు చెప్పండి అందరూ, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. దేవుడు చెప్పిన మాట. యెహెజ్కేల్లో 3 పర్యాయాలు ఉంటాయి. ఒక చోటేమో నూతన హృదయమును మీకు ఇచ్చేదను అంటారు. ఇదే చోట నూతన స్వభావమును మీకు కలగజేస్తాను అంటారు. ఇంకొక చోటేమో నూతన ఆత్మను మీలో పుట్టించెదను అన్నారు. ఎందుకు? గడిచిన 6 నెలలు, గడవబోయే 6 నెలలు, సరిగ్గా మనం ఇప్పుడు మిడిల్లో ఉన్నాం. హబక్కూకు పుస్తకంలో మీ అందరికీ బాగా సుపరిచయమైనటువంటి ఒక మాట 3వ అధ్యాయంలో ఉంటుంది. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునివాడు, సంవత్సరములు జరుగుచుండగా, 2వ వచనమే ఎక్కడికో ఎలబాకని మీరు, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములను నూతన పరచుము. ఇక్కడ అది ఇందాక చెప్పాను కదా, సంవత్సరములు జరుగుచుండగా, దానికి మరొక అర్థం ఏంటి? సంవత్సరము మధ్య. సంవత్సరము మధ్య నా దేవుడు ఈ మధ్య రోజున ఆయన కార్యములు నూతన పరుస్తున్నారు. ఏమిటి నూతన పరుస్తున్నారంటే, ఆయన మీ స్వభావమును నూతన పరుచునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. స్వభావము నూతన పరచబడునుగాక. ABC. మొదటిగా దేవుని స్వభావం ఏమిటో మనకు తెలియాలి. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడింది, దేవ స్వభావముల యందు మీరు పాలివారు కావాలి. ఇక పైన కింద మీరు నోట్ చేసుకుంటే దేవుని స్వభావము ఏమిటో మనకు తెలుస్తుంది. దేవుని స్వభావం, దేవునికి ఒక స్వభావం ఉంది. ఆయన తన స్వభావం ప్రకారముగానే నడిపించబడతారు. అక్కడక్కడ పౌలు గారు చెప్పారు, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయడు. తనకు ఒక స్వభావం ఉంది మన దేవునికి. ఆ స్వభావం ప్రకారముగానే ఆయన ఉంటారు. సముద్రాలలో మార్పులు, ఆకాశములో, మనుషులలో, పర్వతాలలో, ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఆయన స్వభావ గుణలక్షణాలను మీరి ప్రవర్తించడు.
అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? దేవ స్వభావము. దీన్ని ఏమంటారు? దేవ స్వభావం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి, చదవండి. 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక. బి, దేవదూతల స్వభావం. దేవుని స్వభావం వేరు, దేవదూతల స్వభావము వేరు. దేవదూతల స్వభావమును దేవుడు ధరించుకోలేదు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు దేవదూతలు కూడా చెరపబడిన వాళ్ళు ఉన్నారు. దేవదూతలు కూడా అపవిత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవదూతలలోనే ఒక శాన పడిపోయి ఒక బెలములో దాచబడి ఉన్నారు తీర్పు కొరకు. వారిలో ఒక గుంపు భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం క్రియ చేస్తున్నాయి. దురాత్మ శక్తుల సమూహాలు ఆకాశ మండలం అందుండి. అందుకని దేవుని స్వభావం ఒకటి ఉన్నది, 2 దేవదూతల స్వభావం ఒకటి ఉంది, 3 మానవుని స్వభావం, మనిషి స్వభావం. ఏమిటి మనిషి స్వభావం? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మనిషి స్వభావం ఏమిటి? ఇప్పుడు ప్రాచీన. ఫుట్ నోట్లో చూసుకోండి, ప్రాచీన అనే దగ్గర దానికి అసలు అర్థం ఏంటంటే పాప స్వభావం. పాప స్వభావం. దేవుని స్వభావం ఒకటి ఉన్నది, దేవదూతల స్వభావం ఒకటి ఉన్నది, మానవుల స్వభావం ఒకటి ఉన్నది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతల స్వభావముతో దిగి రాలేదు. అర్థమైందా? కేవలం ఆయన మానవ స్వభావమును ధరించుకొని మానవుల పోలికగా స్వారూప్యము కలిగి దైవ స్వరూపాన్ని, దైవ స్వభావాన్ని విడిచిపెట్టక మనిషిలో ఉన్నటువంటి ఈ మానవ స్వభావాలన్నిటినీ, ప్రాచీన పాప స్వభావాలన్నిటినీ తొలగించుకొని మనలో ఆయన దేవ స్వభావములు కలగజేయాలనే ఉద్దేశముతోనే ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు స్వరూపాన్ని ప్రేమించేవాడు కాదు, స్వభావమును ప్రేమించేవాడు. దేవుడు నాలో మీరు నా స్వరూపాన్ని చూడండి అని చెప్పేవారు కాదు. ఆయన తన స్వభావమును మనకు బయలుపరచువాడు. చివరి మాటల్లో చెప్తాను. ఇదో ఇందులో నా పోలిక ఉన్నది అని ఏ చతుష్పాద జంతువును కూడా నా రూపముగా మీరు పోల్చుకోవద్దు. ఏ చతుష్పాద పక్షులలో ఇదిగో దైవ స్వరూపం ఉన్నదని పోల్చొద్దు. అసలు నా రూపాన్ని మీరు ఎక్కడ పెట్టొద్దు అని చెప్పారు.
కొన్ని పర్యాయాలు నీ స్వరూపాన్ని చూడాలి అంటే కూడా ఇష్టపడలేదు మోషే లాంటి వ్యక్తులతో. నా స్వరూపం కాదు మీకు ముఖ్యం, నా స్వభావం మీకు రావాలి. నేనంటాను, మీరందరూ దేవుణ్ణి చూశాము అని చెబితే అంత నాకు సంతోషం ఉండదు, కానీ దేవుని స్వభావం మేము ధరించుకున్నామంటే నాకు సంతోషం. ఆరాధనకు వచ్చారు, ఈరోజు వచ్చారు, రాజన్న చూశాము అనుకుంటారు. ఉదాహరణ చెప్తున్నా, రాజన్న చూశాము అని సంబరం చేసుకుంటే నాకు సంతోషం కాదు. రాజన్న క్యారెక్టర్ ఉందా లేదా అనేది కావాలి మనకు. ఒక దైవ సేవకుని స్వభావం ధరించుకున్నారా? అలాగే ఈ మధ్యలో, సంవత్సరపు మధ్యలో ఆయన తన కార్యములను నూతన పరచబోతున్నారు. వ్యాపారాలు నూతన పరచబడాలి, ఉద్యోగాలు నూతన పరచబడాలి, అర్థమైందా? భార్యలు నూతన పరచబడాలి, భర్తలు నూతన పరచబడాలి, అర్థమైందా? ఇవన్నీ కాదు. ఇన్స్టాల్మెంట్లో వస్తువులు కొనుక్కుంటారు. ఇంకో మాట చెప్పనా మీకు, ఫైనాన్స్లో వస్తువులు తెచ్చుకుంటారు, కట్టకపోతే ఏమవుతుంది? మరలా పెరుక్కొని వెళ్తారు. ఈ మధ్య ఒక ప్రబుద్ధుడు చెప్పాడంట, పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్య మీద కూడా ఏదైనా కొంచెం ఫైనాన్స్ ఇస్తే బాగుండు, కట్టకపోతే దాన్ని ఎత్తుకొని పోయేవాళ్ళే అనంట. అర్థమైందా? ఏదేదో నూతన పరచబడాలి కాదు, మన స్వభావము నూతన పరచబడాలి. ఇప్పుడు చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మను కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఉద్దేశం అది. ఇదే ఎఫెసీ పత్రిక 22వ వచనాన్ని పూర్తిగా చదువుతాం. 4వ అధ్యాయములో 22వ వచనం. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన పాప స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అది మీరు నూతన పరచబడిన వారై, ఈ మధ్య రోజున సంవత్సరపు మధ్యలో మీ స్వభావము నూతన పరచబడునుగాక. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు, అదిగో ఒక కొత్త స్వభావమును మీరు ధరించుకొందురుగాక. సమూయేలు దగ్గరికి వచ్చినటువంటి సౌలు తల మీద అభిషేక తైలము పోసిన వెంటనే అతనికి ఒక కొత్త స్వభావం వచ్చినది, ఒక కొత్త మనసు వచ్చినట్లుగా, ఇదిగో ఈ నెల నా దేవుడు మీకు ఒక నూతన స్వభావమున కలగజేయునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి మాటలు కొన్ని బోధించుకుంటూ వచ్చారు. మీరు 44 నుండి చదువుకుంటూ వస్తే 46 వరకు దేవుడు తన స్వరూపాన్ని అగపరచాలని కోరుకోలేదు, కానీ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ వచ్చారు. చూడండి ఏమని రాయబడింది? ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. ఇది క్యారెక్టర్, అర్థమైందా? నేచర్, స్వభావము అంటారు దీన్ని. ప్రేమించండి, ఇది స్వభావం. నెక్స్ట్, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నెక్స్ట్ వన్, అది ఆయన క్యారెక్టర్ చూడండి, దేవుని నేచర్ చూడండి. మంచివారి మీద, చెడ్డవారి మీద, అనీతివంతుల మీద, నీతిమంతుల మీద నీతి సూర్యుని ఉదయింపజేస్తున్నారు, నీతి వర్షాన్ని కుమ్మరింపజేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రేమించు వారినే ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగే చేయుచున్నారు కదా.
అన్ని జనులు అలాగే చేస్తున్నారు కదా. ఇది ఇప్పుడు చూడండి, ఇది స్వభావం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటే సకల సుగుణాలలో దేవుడు పరిపూర్ణుడు. ఇది మీరు గమనించాలి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి, పదం వినాలి. సకల సుగుణాలలో ఆయన పరిపూర్ణుడు, సుగుణాలలో పరిపూర్ణుడు. ఇప్పుడు దేవుని స్వరూపం, దేవుని పోలికగా మనం మార్చబడటం అంటే ఏమిటి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి రుద్దించుకోవటమా? కాదు. మనము ఆయన స్వభావాలలో, ఆ దేవ స్వభావములలో మనం పాలివారమై ఆ దేవ స్వభావములలో మనము పరిపూర్ణం కావాలి. మీ అందరికీ నా దేవుడు నూతన స్వభావము కలగజేయునుగాక. ఎత్తాలి, చేతులు పైకి ఎత్తి చెప్పాలి, నూతన స్వభావం మీకు దయచేయునుగాక. ఏంటి అసలు నా భార్య ఎలా మారిపోయిందని భర్త ఆశ్చర్యపోయి నాకు ఫోన్ చేసి చెప్పాలి. ఏం మంత్రం పెట్టావండి మా భార్యకి, అసలు మొత్తం మారిపోయిందండి. అది చూడండి, ఆ ఇమేజ్ చూడండి, పసర పురుగులో నుంచి ఏదో వస్తుంది చూడండి, చూడండి పసర పురుగులో నుండి ఏదో వస్తుంది. ఏంటది? ఏ కోకు? చెప్పాలి కొంచెం గట్టిగా. ఏ కోకు? చేత. ఆహా, పసర పురుగులో నుంచి ఒకటి వస్తుంది, క్రొత్తదనం. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నారా? ఒక స్పందన మారాలి, 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 స్వభావం మారాలి. మీ స్వభావం మారాలి, మీ పిల్లల స్వభావాలు మారాలి. రోజు రోజుకి దేవదూతల స్వభావం కాదు, ప్రాచీన మానవుని స్వభావం కాదు, దేవ స్వభావములలో మీరు పాలివారిగా మార్చబడుదురుగాక. దేవ స్వభావములలో పాలివారైతే, ఆ పేతురు 1వ అధ్యాయంలోనే చెప్పారు, 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఉన్న ఆశీర్వాదాలు చాలు, మీరు స్వామర్లుగా ఉండరు. అంతేకాదు, మీరు దూర దర్శనాన్ని కోల్పోకుండా ఉంటారు. అంతేకాదు, 10-11లోనికి వచ్చేసరికి మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎన్నడూ తొట్టిల్లరు. చివరికి వచ్చేసరికి ఏమంటారు? క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మీకు ప్రవేశము సమృద్ధిగా కలుగుచున్నది. ఆ మహిమా సుగుణాలను, దేవ స్వభావములను మీరందరూ కూడా ధరించుకొందురుగాక. అందుకే ఆయన అంటారు, నూతన స్వభావమును నేను మీకు కలగజేసేదను. చూపు మారబోతుంది. ప్రక్కన వాళ్ళకు 3 సార్లు చెప్పండి గట్టిగా, మారాలి. ఇంకొంచెం గట్టిగా, మారాలి. ఖచ్చితంగా చెప్పండి, మారాలి. సేవకులకు కూడా ప్రక్కన వాళ్ళకి మారాలి. నేను చెప్పినట్టు చెప్పండి, మారాలి. చివరిలో చెప్పండి 4వసారి, స్వభావము మారాలి. ఇంకొకసారి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా మాస్టర్ గారు నాకు ఒక పద్యం నేర్పేవారు. ఏటి? గంగి గోవు పాలు చాలు, పంది కాదు, సరే అది కాదు, ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ ఎలా మరి? ఇది పాడుకుంటూ వెళ్దామా? ఆయన గారు, వేదన గారు చెప్పిన మాటని పాటించుకుంటూ వెళ్దామా? ఎలక తోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సమయం ఎగిరిపోతుంది. స్వభావం ఎప్పుడు మారుతుంది సహోదరుడా? స్వభావం ఎప్పుడు మారుతుంది సహోదరి?
స్వభావం ఎప్పుడు మారుతుంది సేవకులారా? స్వభావం ఎప్పుడు మారుతుంది యవనస్తులారా? ఇంకా ప్రాచీన స్వభావమేనా? ఇంకా ఆ చెడిపోవు పాప స్వభావమేనా? కామకత్తులై ఇంకా దేవదూతల స్వభావమేనా? దేవ స్వభావములందు పాలువారు ఎవరా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రత్యక్ష గుడారములో ప్రతి ఉపకరణం ఎక్కడో 1-2 దీపవృక్షము లాంటివి తప్ప ప్రతి ఉపకరణం తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర అంత అందంగా కనపడుతూ, తుమ్మకర్ర అంత విలువ లేనిది. తుమ్మకర్రతో చేయబడినటువంటి ప్రతి ఉపకరణం మీద మేలిమి బంగారము పొదిగించబడింది. ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు తుమ్మకర్ర ఎక్కడా కనపడదు. ఆ తుమ్మకర్ర మీద పొదిగించబడిన మేలిమి బంగారమే కనపడుతుంది. తుమ్మకర్ర అనేది మానవుని స్వభావాన్ని చూపిస్తుంది. మేలిమి బంగారము అనేది దైవ స్వభావాన్ని చూపిస్తుంది. యేసయ్య ఆదాము స్వరూపాన్ని ధరించుకొని వచ్చారు, కానీ స్వభావం ఏమో పరలోక సంబంధి స్వభావం. ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు ఎక్కడ తుమ్మకర్ర కనపడకుండా మేలిమి బంగారముతో ప్రకాశమానముగా పొదిగించబడినటువంటి ఏమండి ఆ మేలిమి బంగారము అగపడినట్లుగా నా దేవుడు మిమ్ములను దేవ స్వభావములతో కప్పునుగాక, దేవ స్వభావములలో మీలో అమర్చబడునుగాక. అందుకే నా దేవుడు నూతన స్వభావమును మీకు దయచేయబోతున్నారు. మీలో ఉన్న ఆ రాతి గుండె పెరికి వేయబడుతుంది. ఇక్కడి నుండి ఒక నూతన హృదయముతో, నూతన స్వభావముతో ఇక్కడి నుండి మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఈ నెల మీరు జీవించబోతున్నారు. మిగిలిన 6 నెలల్లో మీలో ఒక నూతనత్వాన్ని నా దేవుడు అగపరచునుగాక. చాలా విషయాలు ఉంటాయండి. కొన్ని స్వభావాల గురించే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. కొన్ని కోణాల్లో గతంలో నేను చెప్పి ఉంటాను. ప్రభు ఈ కోణంలో ఇచ్చిన మాటలు కొంచెం గమనించి నూతన స్వభావాన్ని నేను మీకు కలగజేస్తానంటే దేవుని స్వభావం ఎలాంటిది, మరి ఆ స్వభావం మనం ఎలా కలిగి ఉండాలి, ఇది నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నది. దేవుని స్వభావం ఎలాంటిది, ఆ స్వభావం మనం ఎలా కలిగి ఉండాలి, దాన్ని ఎలా మనం ధరించుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 54, 56 ఈ 2 వచనాలలో ఒక మంచి మాట మీకు కనబడుతుంది. అదేమిటి? మృదువైన స్వభావము. ఇది నోట్ చేయండి. మృదువైన స్వభావం, మృదుత్వం. ఈ మృదుత్వానికి, మృదువుకి వ్యతిరేక పదం గరుకు. మృదువు అంటేనేమో నునుపు, స్మూత్. గరుకు అంటేనేమో ఇక చూడండి, కొంచెం ఆ రఫ్ టఫ్ వేరుగా ఉంటుంది. కొంతమంది మాట తీరు రఫ్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. పై మాట తీరు అలా ఉండా బాగుండు, హృదయం కూడా అలాగే ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వభావం ఏ స్వభావం అంటే మృదువైన స్వభావం. ఆయనలో మృదుత్వం ఉన్నది. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సాధు జంతువైనటువంటి గొర్రెపిల్లకు పోల్చబడ్డాడు యేసయ్య.
ఇర్మియా గ్రంథంలో గతంలో మీకు చెప్పాను, నేను సాధువైనటువంటి గొర్రె పిల్ల వలె ఉన్నాను అంటాడు. సాధు జంతువులు కొన్ని ఉంటాయి, క్రూర జంతువులు కొన్ని ఉంటాయి. అందుకే దేవుడు సాధు జంతువులైనటువంటి వాటికి పోల్చబడ్డారు, కానీ నేను ఎలుగుబంటును, లేకపోతే నేను క్రూర జంతువైన తోడేలును, క్రూర జంతువైనటువంటి వాటికి పోల్చబడలేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక సాధు జంతువులు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో మీరు కుందేళ్ళు పెంచుకుంటారు, అది సాధు జంతువు. అది పిల్లిని పెంచుకుంటారు, అంతే కదా. ఈ మధ్య పులులు అంట తప్పి తిరుగుతున్నాయి అంట. కొంచెం వెళ్ళి రెండింటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ మధ్య నేను అటు వెళ్ళాను, గిద్దలూరు వైపు ఏదో మీటింగ్కి వెళ్ళాను, ఫారెస్ట్ ఏరియాలో. ఆ ఊరోళ్ళే వచ్చారు సభకి, చుట్టుపక్కల ఊరోళ్ళు ఎవరు రాలేదు. ఏంటంటే ఆ ముందు రోజు అనౌన్స్ చేశారంట పల్లెలన్నిటికీ, పులి తిరుగుతుంది, ఎవరు బయటికి రావాకండి అని. మన మీటింగ్ రోజే పులి తిరుగుతుందంట, ఎవరు బయటికి రావద్దనేసరికి ఆ ఏజెన్సీ ఏరియాలో నుంచి ఎవరు రాలేదు. ఉదాహరణ చెప్తున్నా, సాధు జంతువుల్ని పెట్టుకుంటారు కానీ క్రూర జంతువులు ఎవరు పెట్టుకోరు కదా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృదువైన దేవుడు. ఆయనలో మృదుత్వం ఉన్నది. రోజు రోజుకి మీలో ఒక మృదుత్వం రావాలి, ఒక మృదువైన స్వభావం మీలో ఏర్పడాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అని వాక్యం చెప్తుంది. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే అర్థం ఏంటి? కొత్తగా జన్మించిన శిశువులు ఎలా ఉంటారంటే వాళ్ళ శరీరం మృదువుగా ఉంటుంది, వాళ్ళ చేష్టాలు మృదువుగా ఉంటాయి, వాళ్ళ జీవితం అంతా మృదువత్వం కనపడుతుంది. ఏలా లోయలోనికి దావీదు వెళ్ళి 5 రాళ్లను ఏరుకున్నాడు. ఆ 5 రాళ్లను ఏరుకొని ఆయన తన సంచిలో పెట్టుకొని ఆ 5 రాళ్లతో గొల్యాతును చంపాలనుకున్నప్పుడు ఎలాంటి రాళ్లను ఆయన ఏరుకున్నాడో తెలుసా? నున్నని రాళ్ళు అని వాక్యం చెప్తుంది. నున్నని రాళ్ళు. దాని అర్థమేమిటి? నున్నని రాళ్ళు అంటే ఆశీర్వదించబడినటువంటి యాకోబును గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే అతడు నున్నని వాడు. ఉదాహరణ చెప్తున్నా, ఏశావేమో ఒంటి నిండా వెంట్రుకలున్నవాడు. అవే స్వభావాలకు, కోరికలకు, వ్యతిరేక కార్యక్రమాలకు పోల్చబడుతూ ఉంటుంది. యాకోబేమో తల్లి చాటున పిల్లలాగా సాధువై అమ్మతో పాటు గుడారములో నివసిస్తున్నాడు. ఏశావేమో ఏమండి ఎర్రనివాడు. ఏశావు ఒంటి నిండా వెంట్రుకలున్నవాడు, కానీ యాకోబేమో నున్ననివాడు. ఏలా లోయలో 5 రాళ్ళను ఏరుకున్నప్పుడు ఆ 5 రాళ్ళు నున్నని రాళ్ళు. ఎందుకు ఈ రాళ్ళకు నునుపు వచ్చింది? అదొక లోయ. ఆ లోయలో ఉన్నటువంటి రాళ్ళ మీద ఎప్పుడు నదీ ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి. సముద్రపు ఒడ్డుకు ఎప్పుడైనా వెళ్ళి ఆ ఇసుకలో రాళ్ళను ఏరుకోనండి, అవి గరుగ్గా ఉండవు, ఎప్పుడు నునుపుగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ నీళ్ళ తాకిడికి, ఆ ప్రవాహాలకు వాటిలో ఉన్న గరుకు తొలగిపోయి వాటిలో నునిపు ఏర్పడుతుంది. ఇదొక ఏలా లోయ. ఇక్కడ దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ప్రవాహము మీ మీద ప్రవహిస్తున్న కొలది రోజు రోజుకి మీలో కరుకుతనము తొలగిపోయి మృదుత్వం రావాలి. మృదుత్వం రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత మారారు ఈ 6 నెలల్లో, ఎంత మారారు మీరు. రక్షణ పొందినది మొదలుకొని ఈ రోజు వరకు ఎంత మృదుత్వం కలిగి ఉన్నారు మీరు. ఆ మృదుత్వం మాట లేక, మృదుత్వ ప్రవర్తన లేక నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, నష్టపోయిన రాజ్యము ఉంది. దానికి నిదర్శనం
రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయములో రెహబాము పాలనకు వచ్చిన ప్రారంభంలోనే ఇజ్రాయేలందరూ వచ్చి పెద్దలు ఒక చక్కని సలహా చెప్పారు. మీ నాన్నగారు బరువైన కాడి మా మీద పెట్టారు, దానివల్ల చాలా మేము ఇబ్బంది పడ్డాము. ప్రారంభ దశలో బాగున్నారు, తర్వాత రోజుల్లో చెడిపోయాడు. కాబట్టి మీ తండ్రి పెట్టినటువంటి ఆ బరువైన కాడిని కొంచెం తొలగించి కొంచెం తేలిక చేయండి అన్నారు. సలహాదారులైన పెద్దలను పిలిచి అడిగారు, ఇశ్రాయేలుకి ఏం సమాధానం చెప్పమంటారు? అప్పుడు ఇశ్రాయేలు చెప్పిన మాట ఇదే. పెద్దలు ఏమని చెప్పారు? ఈ రోజున కొంచెం రాజ్యానికి వచ్చావు, పాలనలోకి వచ్చావు, ఒక మెట్టును దిగు, ప్రజలతో మృదువైన మాటలతో నీవు ప్రత్యుత్తరం ఇవ్వండి. అలాగే అని చెప్పండి, మృదువైన మాటలు మాట్లాడు, నీ రాజ్యం నిలబడుతుంది, నీ సింహాసనం నిలబడుతుంది, మీ కుటుంబం నిలబడుతుంది, మీ పిల్లలు నిలబడతారు, మీ సేవ నిలబడుతుంది. మృదుత్వపు మాటల లేక, మృదుత్వ పాఠం ఏమండి స్వభావం లేక సేవను విడిచిపెట్టిన సేవకులు ఉన్నారు. సంఘాలను విడిచిపెట్టి ఇప్పుడు ఎటు కాకుండా తిరిగే గాలిపటంలాగా తిరిగే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే మృదుత్వం లేక, తిరుగుబాటు చేసి, తగ్గలేక, ఓర్చుకోలేక, ప్రభు నడిపింపు ఏమై ఉన్నదో కనిపెట్టలేక కోకొల్లగా ఉన్నాయి చరిత్రలో. వారిని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంటుంది. చిన్న విషయానికి మృదువైన మాటలు మాట్లాడి, మృదువైన ప్రవర్తన కలిగి కొంచెం తల వంచి నిలిచి ఉన్నట్లయితే భవిష్యత్తు బాగుండేదే కదా అనుకుంటా నేను. అలాంటి కుటుంబాలు లేవా? అలాంటి సేవకులు లేరా? అలాంటి సంఘాలు లేవా? ఆ సలహాను ప్రక్కన పెట్టి తనతో తిరిగిన అల్లరి చిల్లరు పిల్లలు పిలిపించుకొని అల్లరి చిల్లర పిల్లలతో ఏమండి వాళ్ళకు షేర్ చేశారు విషయాన్ని. ఎవరితో షేర్ చేయాలి? ఎవరికి షేర్ చేయాలి? కుటుంబ విషయాలు ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ హృదయ విషయాలు ఎంత ఉంది, వాళ్ళ మైండ్ కెపాసిటీ ఎంత, ఆ ఆలోచన ఉండొద్దా? ఈయన స్థాయి ఏమిటి? రాజు. వాళ్ళకప్పుడు తిరిగిన స్వభావం ఏంటి? అల్లరి చిల్లర పనులు. వాళ్ళు వేస్తే వాళ్ళు ఏమన్నారు? నువ్వు కింగ్ అన్నా నువ్వు తగ్గకూడదు, నువ్వు కింగ్ అన్నా కింగ్లాగే ఉండాలి. ఆ కింగ్ కాస్త ఏమయ్యాడు తర్వాత అనుకోండి ఇంటికి వెళ్ళి, అది వాళ్ళు అంటనే ఉన్నారు బొంగయ్యాడని. ఓవర్ యాక్షన్ చేశాడు. వెంటనే ఏమైంది? ఇప్పుడు రెహబాము రాజ్యం కూలిపోయింది. సేవ పాడైంది, సంఘం పాడైపోయింది, మృదుత్వం లేక. నా దేవుడు మృదువైన స్వభావము మీకు కలగజేయనగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నాకు 55వ కీర్తన 21వ వచనాన్ని అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాను. సామెతలు 2:16 ఈ 2 చదువుకుంటూ ఉంటాను. చూద్దామా? 55. ఇంకొంచెం బాగా చదువు, వయ్యారంగా చదివారు మీరు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి. ఏదో ఒకసారి మృదువుగా చెప్పండి. హల్లెలూయా అనండి ఒకసారి గట్టి, మృదువుగా అనండి. హల్లెలూయా. కొంతమంది నోట్లో వ్రేలు పెట్టిన కొరకనట్టుగా హల్లెలూయండి, హల్లెలూయండి, నన్ను చూడాలి, హల్లెలూయండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళితే దీనంత గయ్యాలది ఉండదు, అనకూడదు. కానీ వాళ్ళంత పోకిరోళ్ళు ఉండరు. నోటి మాటలేమో వెన్నవలే ఎలా ఉన్నాయంటమ్మా? చదువమ్మా, మరలా చదువు అదే మాట. నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో ఏమున్నది? కలహం ఉన్నది. ఇంకా క్రింద అంటారే, వారి మాటల చమురు కంటే
అబ్బా, చమురు కంటే నూనెమైనవి. సామెతలు 2:16 కూడా ఇదే ఉంది. కాక మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి రక్షించబడాలి. ఎన్ని మృదువైన మాటలు వినుంటానో. ప్రథమగా ఒక అమ్మాయి నోట మృదువైన మాట విన్నాను నేను. ఒక అమ్మాయి నోట దయ్యం పట్టిందంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఎంత మృదువుగా మాట్లాడుతున్నా. నేను వెళ్ళి కూర్చోగానే తుక్కు మంచం ఒకటి వేసారు, నవారు మంచం, దాని మీద కూర్చుని నొలక మంచం మీద అలా ఊక్కుంటూ వచ్చారు. దయ్యం పట్టిన మనిషి ఏంటి ఇంత వయ్యారంగా వస్తుంది అనుకున్నా. ఒక్క చూపు, ఆ చూపులే నా వల్ల కావట్లేదు. మీరు చూస్తారంటే చూడండి. ఒక్క చూపు ఇలా చూసింది, ఇదిగో ఇలా. ఆ చూపులో ఎన్నో అర్థాలు ఉంటాయి. అసలు సంగతి ఏంటంటే, మీకు కాఫీ పెడతాను, మీకు టీ పెడతాను, పాలు ఇస్తాను, స్వీట్ ఏమైనా చేయమంటారా అంటుంటే, అమ్మో దయ్యం పెట్టిన మనిషి అని చెప్పారు. ఈ మనిషి ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు, నున్నని మాటలు, వెన్నలాంటి మాటలు. అసలు సంగతి ఏంటంటే, ఆమెకు దయ్యం పట్టింది. అర్థమైందా? చేతులు పెట్టి ప్రార్థన చేయక మునిపే ఆమెలో నుంచి సాతాను బయటకు వచ్చాడు. కొన్నిసార్లు ఈ నునువైన మాటలకు, చమురు లాంటి మాటలకు, నోటి మాటలు కాదు ముఖ్యం. నన్ను చూడాలి, మాట కాదు మారాల్సింది, స్వభావం మారాలి. ఆమేన్. మృదువైన స్వభావము దేవుడు మీకు ఇచ్చునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి నేను మాట చెప్తా చూడండి. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, కొంచెం కఠినంగా చెప్తే నచ్చట్లేదు. కఠినంగా చెబితే నచ్చటం లేదు. హృదయంలో కలహం పెట్టుకొని మృదువుగా మాట్లాడటం నచ్చుతుంది తప్ప, అంటే మృదువైన మాట, మృదువైన స్వభావముతో భవిష్యత్తును మనసులో పెట్టుకొని చెప్పే మాటలు చాలామందికి నచ్చటం లేదు. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చూడాలి ఒకసారి అందరూ. దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి. చూసారా, యుక్త వాక్యాలు మాకొద్దు, ఖచ్చితమైన బోధ మాకొద్దు, హెచ్చరికతో కూడిన బోధ మాకొద్దు, మనస్సును కదిలించే బోధ, జీవితాల్లో సరిదిద్దే బోధ, కుటుంబాలను కట్టే బోధ, క్రమశిక్షణ పరిచే బోధ మాకు వద్దు. ఏం కావాలి మాకు? మృదువైన మాటలనే మాతో పలుకుడి. దైవ సంబంధమైన దర్శనాలు మాకొద్దు. ఏ దర్శనం కావాలి? మాయా దర్శనాలు మాకు కావాలి. ఒక సేవకుని హృదయములో నుండి వచ్చే ప్రతి మాట అది మీకు దేవునికి యుక్తమైన మాట. అది హెచ్చరించవచ్చు, గద్దించవచ్చు, క్రమపరచవచ్చు, ఖండించవచ్చు. కానీ భవిష్యత్తును మనసులో పెట్టుకొని ప్రభు మాట్లాడే మాటలు. నేను చెప్పిన మాట, అసలు యేసు ప్రభు బోధలు ఎంతమందికి నచ్చినాయి ఆయన బోధిస్తున్నప్పుడు? ఆఖరికి నన్ను చూడండి, ఆయన శిష్యులే ఆయన దగ్గరకు వచ్చి అన్నారు, ఇంత కఠినంగా బోధిస్తే ఎవరు రక్షణ పొందుతారండి అని. ఎవరు రక్షణ పొందుతారు ఇంత కఠినంగా బోధిస్తే అని. బోధ కఠినముగా ఉంటుంది, కానీ హృదయం మృదువుగా ఉంటుంది. ఆమె చెప్పండి అందరు చేతులపై. లేడా? వెళ్ళిపోయాడా? ప్రభు అక్కడ వచ్చిందా ఆ బ్రదర్కి? ఇంకోసారి ఇప్పుడు చెప్పండి. నోటి మాట కాదు మృదుత్వం. ఏ మృదుత్వం ఉండాలి? స్వభావములో మృదుత్వం రావాలి. దేవునికి మహిమ కలుగునగాక.
మీరు ఇక్కడ మృదువైన మాటలు కాదు కానీ మృదువైనటువంటి స్వభావము కలిగి జీవించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చేతుల పైకి అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు కూడా ఆయన బోధించేటప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని మనసులో పెట్టుకొని మృదువుగా బోధించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మీరు 5వ వచనాన్ని గమనించండి, నోట్ చేసుకోండి మీరు తర్వాత. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూడండి. మృదువైనటువంటి స్వభావంలో కలిగే కొన్ని ప్రయోజనాలు, ప్రతిఫలాలు కలగబలుగుతాయి. కుటుంబంలో అందరూ ఒకవేళ కోపిష్ఠులుగా ఉన్నప్పటికీ మీ మృదువైన స్వభావం ఏం చేస్తుందంటే వాళ్ళ క్రోధాన్ని అణిచివేసేటట్లుగా చేస్తుంది. అందుకే వాక్యం అంటుంది కదా, మృదువైన మాటలు క్రోధాన్ని చల్లారుస్తాయి. ఇద్దరు గరుగ్గా ఉంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. మీకన్నా అర్థమవుతుందా మీరు చదివేది? అర్థమవుతుంది కదా, అర్థమే చాలు. కొండెగాడై తిరుగులాడువాడు పరులు గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము. దేవుడు ఒక నూతన స్వభావమును ఇస్తానన్నారు. మన దేవుని స్వభావం ఏమిటి? మృదువైన స్వభావం. మన దేవుని స్వభావం ఏమిటి? ఇప్పుడు చెప్పండి, నమ్మకమైన స్వభావం. మరలా చెప్తున్నా, ఆయన స్వభావం నమ్మకమైనది. ఆ నమ్మకమైన స్వభావము మనము కలిగి జీవించాలి. అందరి చేతుల పైకే చెప్పాలి, అలా చేతులు ఊపుతూ చెప్పాలి. నమ్మకస్తులందరి చేతుల పైకే చెప్పాలి. నేను నమ్మకస్తున్నండి అనేవాళ్ళు చెప్పండి. నటించబాకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. చాలా నమ్మకస్తుందండి. అమ్మ ఎక్కడ డబ్బులు దాచిపెట్టినా కానీ దొంగిలిస్తానండి నేను. అమ్మ నిద్రపోయినప్పుడు తప్పనిసరిగా సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి మాట్లాడతానండి నేను. చాలా నమ్మకస్తురాలని. హెబ్రీ పత్రికలో ఇంకొంచెం పెట్టవచ్చు పోనేటు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయములో మన దేవుని నమ్మకత్వాన్ని గురించి వ్రాయబడింది. 3 నుండి 6 వరకు మీరు నోట్ చేసుకొని నేను చెప్తాను. ఇక్కడ మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు మోషే నమ్మకత్వం ఎలాంటిదో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వం ఎలాంటిదో అనే దాని గురించి వ్రాయబడింది. మోషే ఇంటిలో నమ్మకస్తుడు. ఇల్లు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ దేహం అనే ఇంటిలో మీరు నమ్మకంగా ఉండాలి. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఇంటి మీద నమ్మకస్తుడు. ఇంటిలో నమ్మకస్తుడు మోషే, ఇంటి మీద నమ్మకస్తుడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, నన్ను చూడండి, మన దేహం అనే ఇంటిలో నమ్మకంగా ఉండాలి, మన దేహం అనే ఇంటి పైన నమ్మకంగా ఉండాలి. అది 2 విధాలుగా ఉండాలి. మీ దేహాన్ని మీరు పాడు చేసుకోకూడదు. బైబిల్ చెప్తుంది కదా, ఎవరైనా దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తారు. మీ దేహాలు పాడు చేసుకోకూడదు. మీ దేహమును పౌలు గారు ఇంకా కఠినంగా బోధిస్తారు కొన్ని చోట్ల.
మీ దేహములో ఉన్న ప్రతి అవయములు పాప సాధనాలుగా వినియోగించొద్దు, నీతి సాధనాలుగా వినియోగింపబడాలి. ఇప్పుడు చూడండి, మీ దేహం అనే ఇంటిలో మీరు నమ్మకంగా ఉన్నారా? మీ దేహం అనే ఇంటి పైన నమ్మకంగా ఉన్నారా? ఒక రోజున దేవుడి మిమ్మల్ని చూచినప్పుడు భలా నమ్మకమైనటువంటి దాసులారా, భలా నమ్మకమైనటువంటి వారులారా చెప్పగలుగుతున్నారా? నమ్మకత్వానికి ఒక చిన్న మాట చెప్తాను. నమ్మకత్వానికి ఇది వారంటీ గ్యారంటీ అని ఇస్తారు. ఫ్యాన్కు 7 సంవత్సరాలు గ్యారంటీ, వారంటీ అని అర్థమైందా? ఇస్తారు. కానీ మరలా వాళ్ళు ఏం చెప్తారు, 7 సంవత్సరాలలో ఎక్కడ పాడైనా మరలా మీరు తీసుకొని వస్తే కొరదిస్తామంటారు. అర్థమైందా? ఇది ఎందుకు పెట్టినట్టు ఆఫర్? మరి నమ్మకం ఏది గ్యారంటీ వారంటీ అని పెట్టినప్పుడు 2 సంవత్సరాల్లో మరలా రిపేర్ ఏదో వచ్చినా కానీ మరలా కొత్తది ఇస్తామా అని ఎందుకు పెట్టినట్టు? తప్పకుండా అది వారంటీ లేనిదే, గ్యారంటీ లేనిది. వారంటీ గ్యారంటీకి పదార్థం ఉండదు. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు జీవించే జీవితమే నాకు ఒక వారంటీగా ఉండాలి, నాకు ఒక గ్యారంటీగా ఉండాలి. నా జీవితాన్ని చూసిన ప్రతి వారు నమ్మకత్వానికి నేనే ఒక నిదర్శనం. నమ్మకత్వం అంటే ఏమిటండి అంటారా? నా స్వభావమే నిదర్శనం, నా మాటే నిదర్శనం, నా ప్రవర్తనే నిదర్శనం. ఎంతవరకు మీరు వినియోగపరుచుకుంటారు? నమ్మకత్వాన్ని పాడు చేయటానికి నానా విధమైన శోధనలు రావచ్చు, ప్రాణం మీదకి వస్తాయి సమస్యలు. ప్రకటన గ్రంథంలో మనం అదే చదువుతాం, ప్రాణాపాయాలు వచ్చినప్పటికీ నమ్మకముగా ఉండుము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రాణాపాయాలు వచ్చినప్పటికీ నమ్మకముగా ఉండేదే క్రైస్తవ్యం. ప్రాణం మీదకి వచ్చిందండి, తప్పిపోయాను, ప్రాణం మీదకి వచ్చిందండి, మారిపోయాను, ప్రాణం మీదకి వచ్చింది అనేది కాదు. కొన్ని కంపెనీలని నడిపించుకునే వ్యక్తులు కలవటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ దెబ్బతినకూడదు. మరలా చెప్తున్నా, వారి క్వాలిటీ దెబ్బతినకూడదని ఆ క్వాలిటీ కొరకు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. భక్తిలో ఒక క్వాలిటీ ఉంటుంది, అదే నమ్మకత్వం. మీకు ఒక నమ్మకమైనటువంటి స్వభావమును దేవుడు దయచేయునగాక. అబ్రహాము గురించి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడి చూడండి. దేవుడు ఎందుకు అబ్రహామును ప్రత్యేకంగా ఏర్పరచుకున్నట్టు, అబ్రహామును ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఎందుకు ఈ రోజున అబ్రహామును ఆశీర్వదించారు, అబ్రహాములో దేవుడు చూసింది ఏమిటి? పాత నిబంధనలు ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఏమని రాయబడింది అబ్రహామును గురించి? అతడు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు. అబ్రహాము నమ్మకమైన స్వభావం కలిగిన వాడు. ఆకాశ నక్షత్రముల వలె విస్తరించేటట్లుగా అబ్రహామును ఆశీర్వదించడానికి, ఒక విశ్వాసులకు తండ్రిగా ఉంచడానికి, అబ్రహాము చరిత్ర తెరవబడిన ఒక పుస్తకముగా మన ముందు ప్రదర్శించబడటానికి కారణం ఏమిటంటే చెప్పండి, నమ్మకం.
ఫారెన్లో హోటల్లో భార్యాభర్తలు భోజనం చేస్తున్నారంట. ఆ ప్రక్కనే టేబుల్ మీద ఒక ఆయన కూర్చొని ఆయన కూడా భోజనం చేసి, అర్థమైందా, ఆ బ్యాగ్ని మర్చిపోయి వెళ్ళాడు. ఆ బ్యాగులో ₹1,00,000 ఉన్నాయంట. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వచ్చి భోజనం చేసిన వారిద్దరూ ఆ బ్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించారంట. మేము తినే దగ్గర ఈ బ్యాగ్ ఉందండి, ఆయన మర్చిపోయి వెళ్ళి ఉంటారు, ఓపెన్ చేసి చూస్తే ₹1,00,000 ఉన్నాయండి, ఆయనకు అందజేయండి అని చెప్పిస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఆశ్చర్యపోయారట అందరూ. ఈరోజు చేతికి ₹1,00,000 దొరికితే పోలీస్ స్టేషన్లో అప్పగించే వాళ్ళు ఎవరు? అయ్యా, మీడియాని పిలుస్తాం, కెమెరాలు తెస్తాం, మీ ఇద్దరు ఫోటోలు తీస్తాం, పేపర్లో వేస్తాం, మా దేశమంతా చాటిస్తాం మీ నమ్మకత్వాన్ని, ఇంత నమ్మకస్తులు ఎక్కడా కనపడలేదు మా సర్వీసులో అని చెప్పి అంటే ఆయన అన్నాడంట, అయ్యా కెమెరాలు పిలవద్దు, మీడియా వాళ్ళని పిలవద్దు, దయచేసి మా ఇద్దరు ఫోటోలు వేయొద్దు అయ్యా, ప్లీజ్ అయ్యా, మేము ఏదో ఇచ్చాము వెళ్ళిపోతున్నాం, మా దాన్ని మేము వెళ్తున్నాం. కాదయ్యా, ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మేము తప్పనిసరిగా వేయాలని బలవంతం చేస్తే ఆయన అన్నాడంట, ఈ మా ఇద్దరు ఫోటోలు కానీ పేపర్లో వేస్తే నా భార్య నాకు విడాకులు ఇచ్చింది అయ్యా అన్నాడంట. ఏమర్థమైంది మీకు? ఇప్పుడు తెచ్చుకున్న భార్య కాదు, ఉంచుకున్నది. అంత నమ్మకం. ఇప్పుడు అర్థమైందిగా. యోసేపు నమ్మారు అన్నలను, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. ఆహా. యేసయ్య నమ్మారు శిష్యులను, నమ్మిన శిష్యులే యేసును అమ్ముకున్నారు. పాట ఉంది ఒకటి, పాత పాట. మిమ్మల్ని నమ్మా నేను అక్క, మిమ్మల్ని నమ్మాను అక్క. నమ్మక ద్రోహులు అవుతారో నమ్మకమైన స్వభావం కలిగి ఉంటారో తేల్చుకోవాల్సింది మీరు. మిమ్మల్ని నమ్మాను. అన్నయ్య మిమ్మల్ని అందరూ నమ్మాను అన్నయ్య, మిమ్మల్ని నమ్మి చాలామంది దగ్గర తీసుకుంటాను, హత్తుకుంటారు గుండెకి. దానివల్ల నాకు ఇబ్బందులు కలిగినాయి కొన్ని. పిచ్చిగా నమ్ముతారు అంటారు, పిచ్చిగా నమ్మను, నా ప్రభువును బట్టి నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని వమ్మి చేయరని నా విశ్వాసం. దేవునికి మహిమ కలుగునగాక. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నారు, అదే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము హింసకుడను, హానికరుని, దూషకుడను తన పరిచర్యకు నియమించి, ఈ మాట చూడండి, నమ్మకమైన వానిగా ఎంచినందున, ఈ జూలై నెల మొదటి రోజున నా ప్రభువు మాట చెప్తున్నా, నా ప్రభు దృష్టితో మిమ్మల్ని చెప్తున్నాను మీ గురించి. నా ప్రభు మిమ్మల్ని నమ్మకమైన వారిగా ఎంచుతున్నారు. ఈ రోజున నమ్మకమైన వారిగా ఎంచుతున్నారు. ఇప్పటి వరకు ఒకవేళ అపనమ్మకస్తులుగా ఉన్నారా, ద్రోహులుగా ఉన్నారా, క్రూరులుగా ఉన్నారా, హింసకులుగా ఉన్నారా, హానికరులుగా ఉన్నారా, ఈ రోజు నుండి నా దేవుడు మిమ్మల్ని ఎంచుతున్నాడు. మీరు నమ్మకస్తులని ఎంచుతున్నారు. నా దేవుస్తులని ఎంచుతున్నారు. మీ వ్యాపారాలలో నమ్మకముగా ఉందురుగాక, మీ ఉద్యోగ వ్యవస్థలో నమ్మకముగా ఉందురుగాక, పరిచర్యలో నమ్మకముగా ఉందురుగాక, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబ వ్యవస్థలో నమ్మకముగా ఉందురుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నోట్ చేయండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, థర్డ్ వన్, ఆత్మ స్వభావం, మృదువైన స్వభావం. 2, నమ్మకమైన స్వభావం. 3, ఆత్మ స్వభావం.
నన్ను చూడండి. మన దేవుడు ఆత్మ. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యోహాను 4:23లో యేసయ్య స్వయంగా చెప్పారు ఏమని? దేవుడు ఆత్మ గనుక. నన్ను చూడండి. ఎక్స్రేలు తీయించుకోండి, స్కాన్లు తీయించుకోండి. బాడీలో పార్ట్ మొత్తం ఒకవేళ ఆ ఎక్స్రేల్లో స్కాన్లో కనబడవచ్చు, కానీ ఆత్మ కనబడదు. అందుకే మరలా చెప్తున్నా, ఆత్మ ఎందుకు కనపడదంటే రూపము లేనిది ఆత్మ. దేవుడు ఆత్మ గనుక అంటే ఆత్మకు స్వభావమే ఉంటుంది, కానీ ఆత్మకు రూపం ఉండదు. ఇంకో మాట చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒకే ఒక చోట పరిశుద్ధాత్మ ఆకారం మనకు కనపడుతుంది. ఒకే ఒక చోట బైబిల్లో పరిశుద్ధాత్ముడికి ఆకారం ఒకే ఒక చోట కనపడుతుంది. అది యేసయ్య బాప్తిసం పొంది ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారముతో ఆయన మీదికి దిగి వచ్చినని వ్రాయబడింది. అయితే పరిశుద్ధాత్మునికి ఎక్కడ ఆకారం కనపడదు. కరోనా సమయంలో నేను ఒకసారి చెప్పాను, పరిశుద్ధాత్మ అర్థమైందా? ఆకారం కాదు, పరిశుద్ధాత్మ స్వభావమై ఉన్నది. మన దేవుడు ఎవరిప్పుడు? ఎక్కడైనా మన ప్రాంగణంలో యేసుప్రభు బొమ్మలు పెట్టినట్టు చూడండి. అలా అనుకుంటే మన పితరులు పెట్టినట్లుగా ఎన్ని బొమ్మలు పెట్టవచ్చు? ఎంత స్థలం లేదు మనకు. ఎందుకు ఆయన స్వరూపాన్ని పెట్టలేదు, పోలిక పెట్టలేదంటే మన దేవుడు ఆత్మ. ఆత్మకు ఆకారం ఉండదు, ఆత్మకు స్వభావమే. మీలో ఆత్మ స్వభావం కనబడాలి. ఆత్మ స్వభావం ఎలా ఉంటుంది? 3వ వచనం నుండి వద్దాం. రోమపత్రిక 8:3 నుండి వద్దాం. క్లియర్గా చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొందుము. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం సొంత కుమారుణ్ణి పంపి శిక్ష విధించెను. శరీరానుసారులు, ఈ మాట నోట్ చేసుకోండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు 2 క్రియలను ఎల్లపరుస్తుంటుంది. 2 క్రియలను. ఒకటి, అది మరణానికి దిగజారిపోతుంది. రెండవది, దేవుణ్ణి సంతోషపరచదు. ఒక చిన్న సంగతి చెప్తేనండి, శరీర స్వభావం పనిచేస్తుంది అనటానికి రుజువు ఏమిటంటే, మీరు మీ జీవితంలో దేవుణ్ణి మహిమపరచలేరు, సంతోషపరచలేరు. మీరు జీవించే జీవితం మూలముగా దేవుణ్ణి మీరు ఎప్పుడు సంతోషపరచలేరు. పరలోకపు తండ్రి మీ మూలన సంతోషపరచబడలేరు. ఇంకో మాట చెప్పనా? ఎప్పుడు మరణానికి దిగజారిపోతూ ఉంటాడు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మరణం. అది దేవుణ్ణి ఎప్పుడూ సంతోషపరచదు. మీరు అనుకుంటుంటారు అంతే, పైకి స్తోత్రం 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 అంటుంటారు, కానీ మీ జీవితం మూలంగా దేవుని నామం మహిమపరచబడదు, దేవుడు సంతోషించరు. మీ ఆత్మ యందు నాకు సంతోషం లేదని చెప్తారు ఆయన. అయితే ఇంకా కొంచెం పైకి వెళ్తే మీరు 2వ వచనం నుండి కూడా చదువుకుంటే,
ఆత్మానుసారులు ఏం చేస్తుంటారంటే ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతూ ఉంటారు. ఆత్మానుసారమైనటువంటి స్వభావం, ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుందంటే అది నీతియు సమాధానమునై ఉంటుంది. 5వ వచనం వరకు చదువుకుంటూ ఉంటాయి. అది నీతియు సమాధానం. ఆత్మ స్వభావం ఎలా ఉంటుందంటే ఆత్మానుసారులుగా మీరు కనబడతారు. ఒక చిన్న మాట చెప్పనా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం, ఈ 2 వచనాలలో ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు నెబుకద్నెజరును లాంటి వ్యక్తులు, బెల్షస్సర్ లాంటి వ్యక్తులు దానియేలును చూసి ఏమన్నా తెలుసా? ఇదే మాట అన్నారు. 5:11 ఏమన్నారు? నీ రాజ్యములో ఒకరున్నారు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. ఆత్మగల మనుషులుగా మీరు నడిపించబడాలి. ఆమేన్. ఆత్మానుసారులుగా మీరు మార్చబడాలి. ఆత్మానుసారులు శరీరానుసారులుగా ఉండరు. కొంతకాలం ఆత్మానుసారులుగా కొనసాగిన గలతీయులు తర్వాత శరీరానుసారులుగా మారారు. అలా ఉండకూడదు. దానియేలు తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేస్తే సింహాలు దానియేలుకు ఏ హాని చేయలేదు. కారణం దానియేలులో శరీరము పని చేయటం లేదు. దానియేలులో పనిచేస్తుంది ఏంటి? ఇప్పుడు ఆత్మ. మరి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు సింహాల గుహలో వేద్దామా? వేస్తానండి, వేస్తాం. పండగ చేసుకుంటే సింహాలన్నీ లేత మీద ఉన్నారు, బాగా కొవ్వు పట్టింది, నెగ్గలాడిపోతున్నారు అని సింహం తింటే మీలో శరీరం ఉన్నట్టు, సింహం తినకపోతే మీలో ఆత్మ ఉన్నట్టు. ఇదే మిమ్మల్ని ఏ సింహాల గుహలో వేస్తాను? యోబు భక్తుణ్ణి ఒక సింహానికి అప్పగించాడు దేవుడు. అడే గర్జన సింహమైన సాతాను. మరి యోబును ముట్టలేకపోయాడు, దానియేలు ముట్టలేకపోయాడు. కారణం, దానియేలు నీవు దేవుని ఆత్మగల మనుషుడు. ఆదికాండంలో వ్రాయబడిన చూడండి, ముగిస్తాను. 41:38 యోసేపును చూసినటువంటి పోతీఫర్ లాంటి వ్యక్తులు, ఫరో లాంటి వ్యక్తులు చెప్తున్నారు, ఇతడు ఎవరు? దేవుని ఆత్మగల మనుషుడు. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా. ఆత్మ స్వభావముగా మీ స్వభావం మార్చబడునుగాక. ఈ నెలంతా మీరు ఆత్మానుసారులుగా ఉందురుగాక. ఆత్మ స్వభావము గల మనుషులుగా మీరు మార్చబడుదురుగాక. 2 చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దేవుని ఆత్మ స్వభావము గల మనుషులుగా మీరు అగపడాలి. మీలో దేవుని ఆత్మ గల మనుషులుగా కనబడాలి. ఆత్మ స్వభావమే కనబడాలి. ఆత్మానుసారులుగానే ఉండాలి. ముదురు మాటలు, ముదురు చేష్టాలు చేయకూడదు, మాట్లాడకూడదు. కొంతమంది వాక్యం చెప్తున్నా చూడండి, డబుల్ మీనింగ్తో మాట్లాడుతుంటారు. ముదురు మాటలు. పైకి కొంతమంది తెలియకేమో చప్పట్లు కొడతాడే అని నవ్వుతారు. ఆత్మీయులేమో ముసుగులు లాక్కొని బాధపడుతూ ఉంటారు. ఈ పరిశుద్ధుడి నోట ఈ డబుల్ మీనింగ్ మాటలేంటి? పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథమా రెండవ గ్రంథమా?
రెండవ గ్రంథం 2:6. అందరూ అంటే పిలుస్తున్నారా యెహోవా అని? పిలవండి అందరూ. యెహోవా అనండి ఒకసారి అందరూ. యెహోవా అని మనం పిలవటం కాదు. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచునుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏది లేవండి, నిబ్బరంగా కూర్చుండ్రి పొద్దున్నే. అమ్మో, ఇప్పుడు చెప్పండి అందరూ ఈ చివరి మాట, సత్య స్వభావము మీకు కనపరుచునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సత్య స్వభావం. ఏ స్వభావం? సత్యం. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కృపా సత్యములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపండి. ఇక దీని మీద నేను చాలా విషయాలు మీకు చెప్పాలి, కానీ ముగిస్తున్నాను. మాట చెప్పాను కదా 9-10కి ప్రార్థన చేస్తానని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల పరిచయులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ వచ్చేవందరంటే, అయ్యా మీ బోధ మేము వింటున్నాము, మీరు యథార్థముగా మాట్లాడతారు, మోమాటమ లేకుండా సత్యముగా మీరు మాట్లాడతారు. చెప్పండి, మోమాటమ లేకుండా మీరు సత్యముగా మాట్లాడతారు. మోమాటం అంటే ఏమిటి? చాలామంది మోమాట పడుతుంటారు. మోమాట పట్టమంటే సిగ్గుపడటం కాదు, తనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒక విధంగా ప్రవర్తిస్తుంటారు, నచ్చని వాళ్ళ ఎడల ఇంకొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కన్న తల్లికి పొట్టిదైనా ప్రేమే, తన కూతురు ఎత్తుదైనా ప్రేమే. అర్థమైందా? వాళ్ళ అమ్మ కూతురు వస్తుంటే ఒక చోట, నేనేమో అమ్మనేమో కూతురు అనుకున్నాను, కూతురునేమో అమ్మ అనుకున్నా. ఆమెను చూసి ప్రైజ్ లాడమ్మా అన్నాను, ఏమని చూసామో అమ్మ నీ కూతురు ఏం చదువుకుంటున్నాను నావని. నేను కారణం ఏంటి? బాడీలో పాపం ఏదో బాడీ తత్వాన్ని బట్టి అలా ఉన్నారు. అయినంత మాత్రంలో తల్లికి ఇప్పుడు చెప్పండి, కూతురు మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఇంకో మాట చెప్తానండి, చిన్న మాట. కాకి బిడ్డ, ఇప్పుడు నన్ను కరెక్ట్గా చెప్పండి, కాకి బిడ్డ కాకి ముద్దు. మీరు అందగాళ్ళు ఉన్న నాకు ముద్దే, పొట్టోళ్ళున్న ముద్దే, పొడవైన ముద్దే, ఎర్రగా ఉన్న ముద్దే, నల్లగా ఉన్న ముద్దే. ధనికులైనా ఒక విధంగానే, దరిద్రులైనా ఒకే విధానం. పక్షపాతం లేదు, యథార్థత, సత్యమే. సత్యముగా మాట్లాడటం, సత్యముగా ప్రేమించటం, సత్యముగా. లోకంలో అలా ఉండదు. ఆఫీసులో ఒక అందకత్తి ఉందనుకోండి, అంతకత్తిలో దగ్గర పెట్టుకుంటా ఉంటారు. అందకత్తి దగ్గర పెట్టుకుంటారు, టేబుల్ దగ్గర పెట్టుకుంటారు, ఎప్పుడు దాని సోకులు చూసి మురిసిపోవటానికి. కానీ అందం తక్కువ వాళ్ళనేమో ఎక్కడో చీపురు కట్టించి ఊడ్చుకుంటూ కూర్చోమని చెప్తాం. అలా పెట్టుకోవాలనుకుంటే నాకు ఎంతమంది అందగా తెలియదు మీరు అవన్నీ చేయట్లేదుగా. ఎందుకు చెప్పండి? సత్యం, పక్షపాతం లేకుండా సత్యముగా తీర్పు తీర్చాలి, సత్యముగా మాట్లాడాలి, సత్యముగా మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఏమండి, సత్యమేమిటో మనం తెలుసుకోవాలి, సత్యమైన బోధ వినాలి, సత్యముగా మనం నిలబడాలి. మీ స్వభావం అంతా సత్యముగా కనపడాలి. దేవునికి మహిమ కలుగునగాక.
నా దేవుడు నూతన స్వభావమును మీకు కలగజేయునగాక. ఒకటి, మృదువైన స్వభావమును దేవుడు మీకు ఇచ్చునగాక. నమ్మకమైన స్వభావమును దేవుడు మీకు ఇచ్చునగాక. ఆత్మ స్వభావమును మీకు ఇచ్చునగాక. ఆత్మానుసారులుగా మిమ్మల్ని నడిపించునుగాక. సత్య స్వభావమును దేవుడు మీకు ఇచ్చునుగాక. ఉన్న చోట అందరూ మీ 2 చేతుల పైకెత్తండి. ఈ జూలై నెల ఆయన ఇచ్చిన మాట ప్రకారముగా ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి నా దేవుడు కలగజేయనట్లు మీ 2 చేతులు పైకెత్తి, మీకు నూతన స్వభావమును కలుగజేసేదను, నూతన స్వభావమును కలుగజేసేదను. ఇచ్చినటువంటి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు నెరవేర్చున్నట్లుగా మీ 2 చేతుల పైకెత్తి అందరూ స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఇంకా కొంచెం గట్టిగా చేతులు ఊపుతూ.